ఓం శాంతి. ఈరోజు మురళి 12-10-2025 సండే. అవ్యక్త బాబ్దాదా గారి మధుర మహావాక్యం. రివైజ్ డేట్ 17-3-2007లో బాబా నడిపించారు. మురళి యొక్క హెడ్లైన్ శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లను మరియు వాయుమండలమును తయారు చేసే తీవ్ర పురుషార్థాన్ని చేయండి. శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్లను మరియు వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం చేయండి. ఆశీర్వాదాలను ఇవ్వండి, ఆశీర్వాదాలను తీసుకోండి. ఈరోజు ప్రేమ మరియు శక్తి సాగరుడైన బాబ్దాదా తన స్నేహి గారాబాల ముద్దు పిల్లలను కలిసేందుకు వచ్చారు. పిల్లలందరూ కూడా చాలా దూరాల నుండి స్నేహం అనే ఆకర్షణ వలన బాబా మిలనాన్ని జరుపుకోవడానికి వచ్చారు. సమ్ముఖంలో కూర్చొని దేశ విదేశాలలో కూర్చొని స్నేహ మిలనాన్ని జరుపుకుంటున్నారు. నలువైపులా ఉన్న స్నేహి సహయోగి సహచరులైన పిల్లలందరినీ చూసి బాబ్దాదా సంతోషిస్తున్నారు. ఇప్పుడు చాలా త్వరగా బాబాను ప్రత్యక్షం చెయ్యాలి అనే ఒకే ఒక సంకల్పం మెజారిటీ పిల్లలలో ఉండడం బాబ్దాదా చూస్తున్నారు. పిల్లలందరిలో ఉల్లాసం చాలా బాగా ఉంది. కానీ ఎప్పుడైతే ముందు స్వయంని బాబా సమానంగా సంపన్నంగా సంపూర్ణంగా ప్రత్యక్షం చేస్తారో అప్పుడే బాబాను ప్రత్యక్షం చేయగలరు. స్వయంని చేసుకున్నప్పుడే బాబా ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుంది అని పిల్లలే బాబాని అడుగుతారు. అప్పుడు మీరు ఎప్పుడు స్వయంని బాబా సమానంగా ప్రత్యక్షం చేసుకుంటారో అప్పుడే. మీరు సంపన్నంగా అయ్యే డేట్ని ఫిక్స్ చేశారా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. మనం బాబాని అడిగితే బాబా మనల్ని అడుగుతున్నారు. విదేశీయులైతే 1 సంవత్సరానికి ముందే డేట్ని ఫిక్స్ చేయటం జరుగుతుంది కదా. మరి మీరు బాబా సమానంగా అయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసుకొని డేట్ని ఫిక్స్ చేశారా? ఈ రోజుల్లో ప్రతి వర్గం వారి మీటింగులు చాలా జరుగుతూ ఉండడం బాబ్దాదా చూస్తున్నారు. డబల్ విదేశీయుల మీటింగ్ గురించి కూడా బాబ్దాదా విని ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. అన్ని మీటింగులు బాబ్దాదా వద్దకు తప్పకుండా చేరుకుంటాయి. మరి దీని డేట్ని ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? ఈ డేట్ని డ్రామా ఫిక్స్ చేస్తుందా, మీరు ఫిక్స్ చేస్తారా? మనం సంపన్నమయ్యే డేట్ని ఎవరు చేస్తారు అని బాబ్దాదా ప్రశ్నిస్తున్నారు. భగవంతుడే మనల్ని అడుగుతున్నారు. లక్ష్యం అయితే మీరే పెట్టుకోవాలి కదా, డ్రామా కాదు. లక్ష్యాన్ని అయితే చాలా మంచిగా చాలా గొప్పగానే పెట్టుకుంటారు. లక్ష్యం చాలా ఉంటుంది, కానీ ప్రాక్టికల్ యాటిట్యూడ్లోకి వచ్చేటప్పటికి లక్ష్యము లక్షణాలు లక్ష్య సాధన ఈక్వల్గా ఉండవు. ఎన్నో ఆలోచిస్తాం కానీ చేసేటప్పటికి ఎన్నో తక్కువ చేస్తాం. ఇప్పుడు లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యము మరియు లక్షణాలు సమానమైపోయినట్లయితే లక్ష్యం ప్రాక్టికల్లోకి వచ్చేస్తుంది. పిల్లలందరూ అమృత వేళలో మిలనాన్ని చేసుకునేటప్పుడు చాలా మంచి సంకల్పాలను చేస్తారు. నలువైపులా ఉన్న పిల్లల ప్రతి ఒక్కరి ఆత్మిక సంభాషణను బాబ్దాదా వింటున్నారు. చాలా సుందరమైన విషయాలను మాట్లాడతారు. పురుషార్థాన్ని కూడా చాలా మంచిగా చేస్తారు. కానీ పురుషార్థంలో ఒక విషయంలో తీవ్రత రావాలి. పురుషార్థం ఉంది కానీ తీవ్ర పురుషార్థం లేదు. తీవ్రతలో దృఢతను అదనంగా చేర్చుకోండి. తీవ్ర పురుషార్థంలో దృఢతను అదనంగా చేర్చుకోండి. దృఢత అంటే పట్టుదలని చెయ్యాలి, కావాలి, బాబా సమానంగా అయి తీరాల్సిందే అనే ఈ పట్టుదలని యాడ్ చేసుకోండి. సమయ ప్రమాణంగా ప్రతి ఒక్కరూ తీవ్ర పురుషార్థులుగా అవ్వాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి పిల్లల పట్ల బాబ్దాదా యొక్క ఆశ. నంబర్ వారుగా అయితే ఉన్నారు, ఇది బాబాకు తెలుసు. నంబర్ వారుగా ఉన్నవారిలో కూడా సదా తీవ్ర పురుషార్థం ఉండాలి. దాని ఆవశ్యకత ఉంది. సమయం ఇప్పుడు సమీపంగా వేగంగా వెళ్తోంది, సమీపంగా వస్తుంది. సంపన్నంగా ఎందుకు వేగంగా వెళ్తోంది కనుక ఇప్పుడు పిల్లలు బాబా సమానంగా అవ్వాల్సిందే. ఇది కూడా నిశ్చితమయ్యే ఉంది. అవుతారు ఖచ్చితంగా.
కానీ ఎవరు కల్పం వెనకల అంటే వాళ్ళకే సంకల్పం వస్తుంది, వాళ్ళే తీవ్ర పురుషార్థం చేస్తారు, వాళ్ళే బాప్ సమాన్గా అయిపోతారు. అవ్వాల్సిందే బాబా అంటున్నారు. నిశ్చితం కూడా అయి ఉంది, కానీ ఇందులో కేవలం తీవ్రతను పెంచుకోండి, అంటే వేగాన్ని పెంచుకోండి. నేను సదా తీవ్ర పురుషార్థినా అని ప్రతి ఒక్కరూ స్వయంని పరిశీలించుకోండి. సదా తీవ్ర పురుషార్థినా. అప్పుడప్పుడు పరిస్థితులు వచ్చినప్పుడు తీవ్ర పురుషార్థి, 18 జనవరి వచ్చినప్పుడు 18 రోజులు పురుషార్థి, తీవ్ర పురుషార్థి, లేదా 21 రోజులు లేదా 40 రోజులు, ఆ విధంగా ఏదో కొంత రోజులు కాదు. బాబా చెప్తుండేది సదా తీవ్ర పురుషార్థినా. అది ఇంపార్టెంట్ థింగ్. నేను సదా తీవ్ర పురుషార్థినా అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్వయంని పరిశీలించుకోవాలి. ఎందుకంటే పురుషార్థంలో పరీక్షలైతే చాలా వస్తూనే ఉంటాయి, వచ్చేదే ఉంది. కానీ తీవ్ర పురుషార్థి పరీక్షల్లో పాస్ అవ్వడం ఎంత నిశ్చితమై ఉందంటే తీవ్ర పురుషార్థి పరీక్షల్లో పాస్ అయ్యే తీరుతారు. అవ్వాలి కాదు, అయ్యేదే ఉంది. ఇది నిశ్చితం. అందరూ చాలా మంచి అభిరుచితో సేవం చేస్తున్నారు, కానీ వర్తమాన సమయానుసారంగా ఒకే సమయంలో మనసా వాచ కర్మణాల ద్వారా, అనగా నడవడిక మరియు ముఖము ద్వారా 3 రకాల సేవలు జరగాలి. మనసా వాచ కర్మణ. నోటితో సేవ చేస్తూ చేస్తూ కూడా మనసు ద్వారా కూడా సేవ జరగాలి. 3 రకాల సేవలు జరగాలి. మనసు ద్వారా అనుభవం చేయించడం, వాచా ద్వారా జ్ఞాన ఖజానా యొక్క పరిచయాన్ని చేయించడం, మరియు నడవడిక మరియు ముఖము ద్వారా సంపూర్ణ యోగి జీవితం యొక్క ప్రాక్టికల్ రూపాన్ని అనుభవం చేయించడం. ఈ 3 సేవలు ఒకే సమయంలో చేయాలి, వేరువేరుగా చేయడం కాదు. 3 ఒకే సమయంలో, ముఖము నడవడిక ద్వారా, వాచా ద్వారా, మనసా ద్వారా 3 ప్రకారాల సేవలు జతలో చేయాలి. సమయం తక్కువగా ఉంది మరియు సేవ అయితే ఇప్పుడు కూడా చాలా చేయాల్సి ఉంది. సేవకు అన్నింటికన్నా సహజ సాధనం వృత్తి ద్వారా వైబ్రేషన్లను తయారు చేయడం, అంటే విచారాల ద్వారా మంచి శక్తిశాలి వాతావరణాన్ని తయారు చేయడం మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయడం. దీన్ని బాబ్దాదా చూస్తున్నారు. ఎందుకంటే వృత్తి అనేది చాలా తీవ్రమైన సాధనం. సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో అలా మీ ఆత్మిక శుభ భావన, శుభ కామనలకు చెందిన వృత్తి దృష్టి మరియు సృష్టిని మార్చేస్తుంది. సైన్స్ సాధనమైన రాకెట్ ఎంత వేగంగా వెళ్తుందో, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో అలా మీ ఆత్మిక శుభ భావన, శుభ కామనలు ఏం చేస్తాయి అంటే అనేక మంది యొక్క దృష్టిని, సృష్టిని మార్చేస్తాయి. ఒక్క స్థానంలో కూర్చొని విచారాల ద్వారా లేదా మనసా సేవ చెయ్యొచ్చు. విన్న విషయాన్ని మర్చిపోవచ్చు, కానీ వాయుమండలం ద్వారా కలిగిన అనుభవాన్ని మర్చిపోరు. ఇప్పుడు బాబ్దాదాతో మనం మొట్టమొదటిసారి కలిసినాం, మధుబనానికి వెళ్ళినాం. బాబా మనకు పర్సనల్గా వరదానం ఇచ్చినారనుకోండి, మురళి అంతా మర్చిపోవచ్చు, కానీ ఆ రోజు ఆ క్షణంలో నేను బాబా ముందుకెళ్ళి నిల్చున్న తర్వాత బాబా నాకు దృష్టి ఇచ్చి ఏదైతే వరదానం ఇచ్చినారో దాన్ని నేను ఎప్పుడూ మర్చిపోను కదా. అది ప్రింట్ అయిపోతుంది అనుభవం. అది బాబా అంటున్నారు, అనుభవాన్ని మర్చిపోరు. మధుబనంలో ఇది బ్రహ్మబాబా యొక్క కర్మభూమి, యోగ భూమి, చరిత్ర భూమి కల వాయుమండలం అని అనుభవం చేశారు. ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ఆ వాయుమండలంలో చేసిన అనుభవాన్ని మర్చిపోరు. వాయుమండలం యొక్క అనుభవం మనసులో ముద్రించిపోతుంది, ప్రింట్ అయిపోతుంది. వాచా ద్వారా పెద్ద పెద్ద ప్రోగ్రాములను అయితే చేస్తూ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ఠ ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చెయ్యండి. ఇది ముఖ్యమైన సేవ.
ఇప్పటి నుంచి ఎప్పటి నుంచో ప్రారంభం చేస్తూ ఉంటేనే అంతిమంలో మనం మనసా సేవ చేయాలన్నప్పుడు, వాయుమండలాన్ని పరివర్తన చేయాలన్నప్పుడు ఈజీగా చేయొచ్చు. లేకపోతే ఆ సమయంలో మనం చేయాలంటే కుదరదు. అది బాబా అంటున్నారు. ఆత్మిక వృత్తి ద్వారా, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. కానీ మనసులో, హృదయంలో ఎవరి పట్ల కూడా వ్యతిరేకమైన చెడు వృత్తికి చెందిన వైబ్రేషన్లు లేనప్పుడే, ఇక్కడ మళ్ళా లాజిక్ ఉంది, ఎవరి పట్ల కూడా హృదయంలో వ్యతిరేకమైన చెడు వృత్తి, చెడు సంకల్పాలు ఉండకూడదు. ఎవరి పట్ల కూడా వాళ్ళు మనకి భలే హాని చేసిని, భలే శత్రువుగా ఉండని, భలే వాళ్ళ ద్వారా మనకు దుఃఖం కలిగిన ఉండని, ఎట్లా వాళ్ళైనా సరే ఎవరి పట్ల కూడా నాకు అలాంటి భావనలు ఉండకూడదు. అప్పుడే మనసా సేవ ఆత్మికమైనదిగా, శక్తిశాలిగా అవుతుంది. మనసు యొక్క వృత్తి సదా స్వచ్ఛంగా ఉండాలి. ఎందుకంటే ఏ ఆత్మ పట్లైనా ఒకవేళ ఏదైనా వ్యర్థ వృత్తి కానీ లేదా జ్ఞానము లెక్కలో నెగిటివ్ వృత్తి కానీ ఉన్నట్లయితే, నెగిటివ్ అనగా చెత్త, ఒకవేళ మనసులో చెత్త ఉంటే శుభవృత్తి ద్వారా సేవ జరగదు. కనుక నా మనస్సు యొక్క వృత్తి శుభంగా, ఆత్మికమైనదిగా ఉందా అనేదాన్ని ముందుగా మీకు మీరు చెక్ చేసుకోండి. నెగిటివ్ వృత్తిని కూడా మీ శుభభావన, శుభకామనల ద్వారా నెగిటివ్ని కూడా పాజిటివ్లోకి మార్చుకోండి. ఎందుకంటే నెగిటివ్ వలన మీ మనస్సే అలజడి చెందుతుంది కదా. అనవసరమైన ఆలోచనలైతే వస్తూ ఉంటాయి. నా మనసులో ఎటువంటి ఘర్షణ అయితే లేదు కదా అని ముందుగా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నంబర్ వారుగా అయితే ఉన్నారు, మంచివారు కూడా ఉన్నారు, అలాగే ఘర్షణ పడేవాళ్ళు కూడా ఉన్నారు. వీరు ఇలాంటి వారు అని తెలుసుకోవడం మంచిదే. తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా అర్థం చేసుకోవాలి. కానీ దానిని మనసులో పెట్టుకోకూడదు. అర్థం చేసుకోవటం వేరు, జ్ఞాన సంపన్నులుగా అవ్వడం మంచిదే. తప్పుని తప్పనే అంటారు కదా. బాబా వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీకు తెలీదు, చూస్తే మీకే తెలుస్తుంది అని కొంతమంది పిల్లలు అంటారు. దాన్ని బాబా ఒప్పుకుంటారు. మీరు చెప్పకముందే వాళ్ళు అలాంటి వాళ్ళని బాబా ఒప్పుకుంటారు. కానీ అటువంటి విషయాలను మీ మనసులో, వృత్తిలో పెట్టుకుంటే స్వయం కూడా అలజడి చెందుతారు. చెడు విషయాలు ఒకవేళ మీ మనసులో, హృదయంలో ఉంటే, ఎవరిలో అయితే చెడు విషయాలు ఉంటాయో, అనవసరమైన ఆలోచనలు ఉంటాయో, అటువంటి వారు విశ్వ కళ్యాణకారీలుగా ఎలా అవుతారు? మనసులో చెడు ఉండి విశ్వ కళ్యాణం ఎట్లా జరుగుద్ది? మీ అందరి కర్తవ్యమేమి అయిపోయింది. ఒకవేళ జరిగిందా ఓపెన్గా మాట్లాడేసి, ఓపెన్గా చెప్పేసి, పొరపాటు మనకు జరిగినా వాళ్ళకు జరిగినా మీరు ఇట్లా అన్నారు అందుకు నాకు బాధ అయింది అని చెప్పేసేయండి, ఖతం చేసేసుకోండి, లెక్కాచారం కంప్లీట్. లేదా మన ద్వారా వాళ్లకు ఏదైనా బాధ కలిగింది, సారీ ఏమనుకోద్దండి అని చెప్పేసి క్లియర్ చేసుకోండి. లేకపోతే ఏమవుతుంది, అది మనసులో పెట్టుకుంటే వాళ్ళ గురించి ఎప్పుడు చెడు ఆలోచన, అశుద్ధ ఆలోచన, వ్యర్థ ఆలోచన వస్తే మనం మనసా సేవ ఎలా చేస్తాము, మన మనసుని శక్తిశాలిగా ఎలా చేసుకుంటాము, విశ్వ కళ్యాణకారీలుగా ఎలా అవుతాము అంటున్నారు బాబా. ఎక్కడ ఉన్నా కానీ సరే, దేశంలో కానీ బాబా అంటున్నారు ఎక్కడ ఉన్నా కానీ సరే, ఏ ఊళ్ళో ఉండండి, ఏ దేశంలో ఉండండి, దేశం లేదా సెంటర్ కళ్యాణకారులా, దేశం కళ్యాణకారులా, విశ్వ కళ్యాణకారులా? అందరూ తమ కర్తవ్యం గురించి ఏమంటారు? మీరందరూ ఎవరు అంటే విశ్వ కళ్యాణకారులు అంటారు కదా. విశ్వ కళ్యాణకారులు అనేవాళ్ళు చేతులెత్తండి. విశ్వ కళ్యాణకారీలా, విశ్వ కళ్యాణకారీలా? రెండోసారి అడుగుతున్నారు బాబా. అచ్చా, అయితే మనసులో ఎటువంటి చెడైతే లేదు కదా. అర్థం చేసుకోవటం వేరే విషయం. ఇది ఒప్పు, ఇది తప్పు అని అర్థం చేసుకోండి, కానీ మనసులో పెట్టుకోవాకండి. మనసులో అటువంటి వృత్తిని పెట్టుకోవటం వలన దృష్టి, సృష్టి కూడా మారిపోతుంది. బాబ్దాదా హోంవర్క్ ఇచ్చారు. ఏమిచ్చారు? ఇది అన్నిటికన్నా సహజ పురుషార్థం. దీన్ని అందరూ చేయగలరు. మాతలు కూడా చేయగలరు, ముసలి వాళ్ళు కూడా చేయగలరు, యువకులు చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు. దానికి విధి ఇదే. కేవలం ఒక పని చేయండి. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా ఈజియెస్ట్ పురుషార్థం
అంటే సహజ మార్గం. ఈజీ అనేదేం కాదు, సహజమైన, అన్నింటికంటే సహజమైన మార్గం. సో బాబా చెప్తున్నారు, విశేషంగా అన్నింటికంటే సహజమైన పురుషార్థానికి విధి ఒక్కటే. బాబా అంటున్నారు, ఒక్క పని చెయ్యండి, ఎవరు సంపర్కం లేకొచ్చినా ఆశీర్వాదాన్ని ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. వారు శాపాన్ని ఇచ్చినా కానీ మీరు కోర్సులో ఏమని చెప్తారు? నెగిటివ్ని పాజిటివ్లోకి మార్చుకోమని విషయం చెప్తారు కదా. ఆ సమయంలో మీకు మీరే కోర్సు చేయించుకోండి. ఎప్పుడైనా అట్లా పరిస్థితి వచ్చినప్పుడు నాకు నేనే చెప్పుకోవాలి, ఏదైనా జరిగింది, ఇబ్బందిస్తున్నారు ఎవరన్నా, డ్రామాలో వీళ్ళ పాత్ర ఇంతే ఉందిలే, నాకు బాబా తలంపు బాగా రావడానికి ఇట్లా చేస్తాన్నారులే అని అనుకొని నన్ను నేను నెగిటివ్ని పాజిటివ్గా చేసుకుంటే అప్పుడు నిశ్చింతగా ఉంటాను అని బాబా అంటున్నారు. మీరందరూ ఈ ఛాలెంజ్ చేశారు కదా. బాబా అంటున్నారు, నెగిటివ్ని పాజిటివ్గా చేస్తాము, ప్రకృతిని తమో గుణం నుండి సత్వప్రధానంగా చేస్తాము, చేయాల్సిందే అని ఛాలెంజ్ చేశారు కదా. చేయాల్సిందే కదా. తలన్నా ఊపండి, చేతులు ఊపండి, ఇతరులను చూసి ఊపకండి, మనస్ఫూర్తిగా ఊపండి. ఎందుకంటే ఇప్పుడు సమయ ప్రమాణంగా వృత్తి ద్వారా వాయుమండలమును తయారు చేసే తీవ్ర పురుషార్థం యొక్క అవసరం ఉంది. విచారాల ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం యొక్క అవసరం ఉంది. కనుక ఒకవేళ వృత్తిలో ఏ కొంచెమైనా చెత్త ఉంటే వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు? ప్రకృతి వరకు మీ వైబ్రేషన్లు వెళ్తాయి కానీ వాచా వెళ్ళదు కదా, వైబ్రేషన్లే వెళ్ళగలవు. వృత్తి ద్వారా వైబ్రేషన్లు వెళ్తాయి, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది. తరంగాలు, వైబ్రేషన్ అంటే తరంగాలు. మన మనసులోని వృత్తి ద్వారా తరంగాలు వెళ్తాయి మరియు వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం తయారవుతుంది. మధువనంలో కూడా అందరూ ఒకే విధంగా అయితే ఉండరు కదా. కానీ బ్రహ్మబాబా మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం తయారైంది. అది అండర్లైన్ పాయింట్. ఎంత బ్రహ్మబాబా తపస్సు చేసినారు కదా, ఎంత దాదీ దీదీలు తపస్సు చేసినారు కదా. వాళ్ళ యొక్క వాయుమండలం యొక్క ప్రభావము వాతావరణంలో ఏర్పడింది. సో తద్వారా వైబ్రేషన్లే మధుబనికి వెళ్తే ఎవరికైనా యోగం సహజంగా కుదురుతుంది. వాయుమండలం ఆ విధంగా తయారైపోయింది. తీవ్ర పురుషార్థం చేశారు. ఈరోజు మీ దాదీ గుర్తుకొస్తున్నారు. దాదీలో ఏ విశేషతను చూశారు? ఎలా కంట్రోల్ చేశారు? దాదీ ఎప్పుడూ ఎటువంటి వృత్తి కలిగిన వారిలోని లోపాన్ని తన మనసులో పెట్టుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏదైనా అట్లా చేసిపోతే కూడా మళ్ళా వెంటనే వస్తే కూడా ఆ యొక్క దృష్టితో చూడరు. మనం అనేక మంది అనుభవాలు కూడా విన్నాం కదా. మనసులో పెట్టుకోరు. అందరికీ ఉల్లాసాన్ని కలిగించారు. మీ మమ్మ జగత్తంబ మాత వాయుమండలాన్ని తయారు చేసింది కదా. అన్నీ తెలిసి కూడా తమ వృత్తిని సదాశుభంగా ఉంచుకోండి. ఆ వాయుమండలాన్ని మీరందరూ అనుభవం చేస్తున్నారు. మరి ఫాలో ఫాదర్ చెయ్యండి. ఫాలో ఫాదర్ చేసినా లేదా ప్రతి ఒక్కరిలోని విశేషతలను తెలుసుకొని ఆ విశేషతను స్వయంలో నింపుకోండి. బాప్దాదా సంతానంగా ఎవరైతే అయ్యారో ఆ పిల్లలు ప్రతి ఒక్కరిలో 3వ నంబర్లో ఉన్న వాళ్ళైనా డ్రామా విశేషత ఏమిటంటే, బాప్దాదా వరదానం ఏమిటంటే, పిల్లలందరిలోనూ 99 పొరపాట్లున్న ఒక్క విశేషత అయినా తప్పకుండా ఉంటుంది కదా. ఈ విశేషత ద్వారా నా బాబా అనేందుకు హక్కుదారులుగా అయ్యారు. పరవశులుగా ఉన్నా కానీ బాబా పైన ప్రేమైతే తరగనంతగా ఉంది కదా. కనుక బాప్దాదా ఇప్పుడు సమయం సమీపంగా వచ్చేదాని అనుసారంగా బాబా స్థానాలు ప్రతి ఒక్క దాంట్లో, అది గ్రామంలో ఉన్నా, జోన్లో ఉన్నా, సెంటర్స్లో ఉన్నా, ప్రతి ఒక్క స్థానంలో మరియు సహచరులలో శ్రేష్ఠ వృత్తితో కూడిన వాయుమండలం అవసరము. అంటే మనసులో ఎవరి పట్ల ఏ అశుభ భావనని పెట్టుకోవాకండి.
ఒక్క మాటను గుర్తుంచుకోండి అంతే. ఒకవేళ ఎవరైనా మీకు శాపం ఇచ్చినా తీసుకునేవారెవరు? మీరే కదా. తీసుకోవద్దండి. తీసుకునేవారు ఒక్కరే అవుతారా లేదా ఇద్దరు అవుతారా? ఒకవేళ ఎవరైనా మీకు ఏదైనా చెడు వస్తువుని ఇస్తే మీరేం చేస్తారు? మీ వద్ద ఉంచుకుంటారా లేదా తిరిగి ఇచ్చేస్తారా? లేదా విసిరేస్తారా లేదా అల్మేరాలో జాగ్రత్తగా పెట్టుకుంటారా? కనుక ఆ చెడుని మనస్సులో జాగ్రత్తగా పదిలంగా పెట్టుకోవద్దండి. ఎందుకంటే మీ మనస్సు బాబా హృదయ సింహాసనము. కనుక ఇప్పుడు ఒక్క మాటను మనసులో పక్కా చేసుకోండి. నోటితో మాట్లాడడం వరకు కాకుండా మనసులో గుర్తుపెట్టుకోండి. ఆశీర్వాదాలనే ఇవ్వాలి, ఆశీర్వాదాలనే తీసుకోవాలి. ఏ నెగిటివ్ విషయాన్ని మనసులో పెట్టుకోకండి. ఒక చెవితో వినాలి, మరొక చెవితో వదిలేయాలి. ఇది మీ పనే లేదా ఇతరుల పనే? మనదే కదా. అప్పుడే విశ్వంలో ఆత్మలలో తీవ్రగతితో కూడిన సేవ వృత్తి ద్వారా వాయుమండలంని తయారు చేసే సేవ చెయ్యగలరు. విశ్వ పరివర్తన చెయ్యాలి కదా. కనుక ఏం గుర్తుంచుకుంటారు? మనసులో గుర్తుంచుకుంటారా? ఆశీర్వాదము అనే మాటను గుర్తుంచుకోండి అంతే. ఎందుకంటే మీ జడ చిత్రాలు ఏమిస్తున్నాయి? ఆశీర్వాదాలని ఇస్తున్నాయి కదా. గుడికి వెళ్ళినప్పుడు ఏం కోరుకుంటారు? ఆశీర్వాదాన్ని కోరుకుంటారు కదా. ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. మీ జడ చిత్రాలు చివరి జన్మలో కూడా ఆశీర్వాదాలను ఇస్తున్నాయి. వృత్తి ద్వారా వారి కోరికలు పూర్తి చేస్తున్నారు. కనుక మీరు పదే పదే అటువంటి ఆశీర్వాదాలను ఇచ్చేవారుగా అయ్యారు. కనుకనే మీ చిత్రాలు కూడా ఇప్పటి వరకు ఆశీర్వాదాలను ఇస్తున్నాయి. పరవశ ఆత్మలకు క్షమాసాగర్ని పిల్లలు క్షమిస్తే అది కూడా మంచిదే కదా. పాపం అయ్యో పరవశమై ఉన్నారు అని క్షమిస్తే అది కూడా వాళ్ళకు పాఠం నేర్పించినట్లు. ఇందులో మొదట నేను అనండి. మారే దాంట్లో మొదట నేను, క్షమించే దాంట్లో మొదట నేను. ఇందులో అర్జునులుగా అవ్వండి. ఎటువంటి వాయుమండలమును తయారు చేయాలంటే మీ ఎదురుగా ఎవరొచ్చినా కానీ వారు స్నేహాన్ని కానీ సహయోగాన్ని కానీ ఏదో ఒకటి తీసుకొనే వెళ్ళాలి. క్షమను అనుభవం చెయ్యాలి, ధైర్యాన్ని అనుభవం చెయ్యాలి, సహయోగాన్ని అనుభవం చెయ్యాలి, ఉల్లాస ఉత్సాహాలను అనుభవం చెయ్యాలి. ఇలా వీలవుతుందా? మొదటి వరుసలో ఉన్నవాళ్ళు చెప్పండి, చేతులు ఎత్తండి. ముందు చేయాల్సి వస్తుంది. మరి అందరూ చేస్తారా? టీచర్లు చేస్తారా? అచ్చా, మంచిదే. అన్ని చోట్ల నుండి పిల్లల యొక్క ఈమెయిల్స్ ఉత్తరాలు అయితే వస్తూనే ఉంటాయి. ఎవరైతే ఉత్తరాలు రాయకుండా కేవలం సంకల్పం చేశారో అటువంటి వాళ్ళ ప్రియ స్మృతులు కూడా బాబా దగ్గరకు చేరుకుంటాయి. ఉత్తరాలనైతే చాలా మధురాతి మధురంగా రాస్తారు. ఉత్తరాలు ఎలా రాస్తారంటే మీరు ఉల్లాస ఉత్సాహాలలో ఎగురుతూ ఉన్నారన్నట్లుగా అనిపిస్తుంది. అయినా కూడా మంచిది. ఉత్తరం రాయడం వల్ల స్వయంను బంధనంలో బంధించుకుంటారు. ప్రతిజ్ఞ చేస్తారు కదా. మరి నలువైపులా ఉన్న వాళ్ళను చూస్తున్నారు బాబా. చూస్తున్న వాళ్ళను, వింటున్న వాళ్ళను, సమ్ముఖంలో ఉన్నవారి కంటే ముందుగానే వారికి ప్రియ స్మృతులు ఇస్తున్నారు. ఎందుకంటే ఒక్కో చోట ఒక్కో సమయం ఉంటుంది కదా. ఇప్పుడు ఇండియాలో రాత్రి 10 గంటలంటే అమెరికాలో వేరే, రష్యాలో వేరే, లండన్లో వేరే ఉంటుంది కదా. అది బాబా అంటున్నారు. అయినా కానీ అందరూ చాలా ఉత్సాహంతో కూర్చొని ఉన్నారు. బాబా స్మృతిలో వింటున్నారు. మంచిది. తీవ్ర పురుషార్థం చేసి నంబర్ 1గా అవ్వాల్సిందే అనే అందరూ దృఢ సంకల్పం చేయండి. చేస్తారా? అచ్చా, చేతులెత్తండి. ఇప్పుడు టీచర్లు చేతులు ఎత్తుతున్నారు. ముందు వరుసలోని వారైతే చేసి ఉన్నారు కదా. మంచిదే. మొత్తం రోజంతట్లో మధ్యలో 5 నిమిషాల సమయం లభించినా కానీ ఆ సమయంలో మనస్సుతో ఎక్సర్సైజ్ చేయండి అని బాబ్దాదా ఈ డైరెక్షన్ని కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటి ప్రపంచంలో ఎక్సర్సైజులు చేసే ప్రపంచం. ప్రతి ఒక్క నొప్పికి ఎక్సర్సైజులు చెప్తున్నారు. తర్వాత బాబా అంటున్నారు ఎక్సర్సైజుల ప్రపంచం. కనుక మీరు కూడా 5 నిమిషాలలో మనసు యొక్క ఎక్సర్సైజ్ చేయండి. మొత్తం రోజంతటిలో
నడుస్తూ మనసు యొక్క ఎక్సర్సైజ్ని చేయండి. మనస్సుని పరంధామం వరకు తీసుకెళ్ళండి. సూక్ష్మతనంలో ఫరిస్తా స్థితిని గుర్తు చేసుకోండి. తర్వాత మళ్ళా మీ పూజ్య స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. పూజ్య స్వరూపం తర్వాత బ్రాహ్మణ స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. తర్వాత దేవతా స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. ఎన్నైనాయి? 5 నిమిషాల్లో 5 రూపాయలు. ఈ ఎక్సర్సైజ్ని చేయండి. మొత్తం రోజంతట్లో నడుస్తూ తిరుగుతూ కూడా దీనిని చేయగలరు. ఇందుకోసం మైదానం ఏమీ అవసరం లేదు, పరిగెత్తాల్సిన అవసరం లేదు, కుర్చీ అవసరం లేదు, సీట్ అవసరం లేదు, మిషన్ అవసరం లేదు. శరీరానికి అవసరమైన ఎక్సర్సైజులు అయితే చెయ్యండి, వాటిని బాబా వద్దనడం లేదు. కానీ ఈ మనసు యొక్క డ్రిల్ లేదా ఎక్సర్సైజ్ మనసుని సదా సంతోషంగా ఉంచుతుంది, ఉల్లాస ఉత్సాహాల్లో ఉంచుతుంది, ఎగిరే కళలను అనుభవం చేయిస్తుంది. కనుక ఇప్పుడిప్పుడే ఈ డ్రిల్ని అందరూ ప్రారంభించండి. పరంధామము నుండి దేవతా స్వరూపం నుంచి పూజనీయ స్థితి నుంచి బ్రాహ్మణులు, మళ్ళీ ఫరిస్తాలు, మళ్ళీ అనాది స్వరూపమైన నిరాకార జ్యోతి స్వరూప పవిత్ర స్వరూపం. ఈ విధంగా ఆది అనాది మధ్య పూజ్య స్వరూపం అంతిమ ఫరిస్తా స్వరూపాన్ని గుర్తు చేసుకోండి. అచ్చా, చేద్దామా డ్రిల్? ఓం శాంతి. అచ్చా, తమ వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసే నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలి వైబ్రేషన్లతో అనుభవం చేయించే దృఢ సంకల్పం కలిగిన శ్రేష్టాత్మలకు, సదా ఆశీర్వాదాలనిచ్చే మరియు తీసుకునే దయాహృదయులైన ఆత్మలకు, సదా స్వయం ఎగిరే కళను అనుభవం చేసుకునే డబల్ లైట్ ఆత్మలకు బాప్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. वरदानम. విశాల బుద్ధి ద్వారా సంఘటిత శక్తిని పెంచే సఫలతా స్వరూపులుగా కండి. విశాల బుద్ధి ద్వారా సంఘటిత శక్తిని పెంచే సఫలతా స్వరూపులుగా కండి. ఇప్పుడు అవసరం ఇది. విశాల బుద్ధి ఉండాల. సంఘటనలో ఉండాలంటే విశాల బుద్ధి ఉండాల, బేహద్దు బుద్ధి ఉండాల, అందరినీ కలుపుకునేటువంటి నేచర్ ఉండాలి, ఎవరేమన్నా చేసుకొని అనేటువంటి నేచర్. సంఘటిత శక్తిని పెంచడం బ్రాహ్మణ జీవితం యొక్క మొట్టమొదటి శ్రేష్ఠ కార్యం. దీనికోసం ఏదైనా విషయమును మెజారిటీ అంగీకరించినప్పుడు ఎక్కడైతే మెజారిటీ ఉంటుందో నేను అక్కడే ఉంటాను అనేది సంఘటిత శక్తిని పెంచడం. అందులో నా ఆలోచనలు చాలా మంచివి అంటూ మీ గొప్పతనాన్ని చూపకండి. ఎంత మంచిదైనా కానీ ఎక్కడైతే ఐకమత్యం లేదో అప్పుడు అది మంచిదైనా కానీ సాధారణమైపోతుంది. ఆ సమయంలో మీ ఆలోచనలను త్యాగం చేయాల్సి వచ్చినా త్యాగంలోనే భాగ్యం ఉంది. దీని ద్వారానే సఫలతా స్వరూపులుగా అవుతారు, సమీప సంబంధంలోకి వస్తారు. స్లోగన్: సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచుకోండి. సిద్ధులు ప్రాప్తించాలంటే ఏకాగ్రత అవసరం.
అవ్యక్త సూచన. స్వయం కోసం, సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. వివరణ: సమయ ప్రమాణంగా ఇప్పుడు మనసా వాచా సేవలను కలిపి చెయ్యండి. కానీ వాచా సేవ సహజం, మనసా సేవలో అటెన్షన్ పెట్టే విషయం ఉంది. కనుక సర్వాత్మల పట్ల మనసులో శుభభావన, శుభకామనలతో కూడిన సంకల్పాలు ఉండాలి. మాటలలో మధురత, సంతుష్టత, సరళతకు చెందిన నవీనత ఉంటే సేవలో సహజంగానే సఫలత లభిస్తుంది. సేవలో సహజంగా సఫలత లభించాలంటే దివ్య గుణాలు, ఎన్ని దివ్య గుణాలు చెప్పారు? మధురత, సంతుష్టత, సరళత. ఈ 3 దివ్య గుణాలు ఉంటే తప్పకుండా లభిస్తుంది. ఒక్క గుణం ఉన్నా కూడా లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి. బాబా థ్యాంక్ యూ. బాబా థ్యాంక్ యూ.